చెరువు కనిపిస్తే చాలు చెరపడుతున్నారు. సాగు తాగుకు అండగా నిలుస్తున్న చెరువులు కుంటలు కుంచుకుపోయాయి. కబ్జాలకు కాదేది అనర్హం అనే రీతిలో చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి. చినుకు పడిన రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. మానవ తప్పిదాలను కప్పిపుచ్చేందుకు జల ప్రళయం అంటూ ప్రకృతిపై నిందలు వేస్తున్నాం. చెరువు కబ్జాకు గురైతే జరిగే నష్టాన్ని పర్యావరణవేత్తలు చెబుతున్నా పెడచెవిన పెడుతున్నాం. భవిష్యత్ తరాలకు అందించాల్సిన ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారంతా. సహజ సిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన చెరువులు కుంటలు వాగులు వంకలు హరించుకుపోతున్నాయి. వాటి ఫలితమే ముంపు బారిన పడుతున్నాం. నిర్మాణాలు సాగుతోన్న క్రమంలో మిన్నకుంటోన్న అధికారులు ఉపద్రవం సమయంలో చేతులెత్తేస్తున్నారు. గ్రామం పట్టణం అనే తేడా లేకుండా ఎవరికైనా చెరువు గుండెకే లాంటిది. అలాంటి చెరువులు కబ్జాకు గురైతే జరిగే అనర్థాలను హెచ్ఎంటీవీ ముందుగానే పసికట్టింది. కొన్నేళ్లుగా హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా చెరువుల కబ్జాలపై యుద్ధమే ప్రకటించింది హెచ్ఎంటీవీ. వ్యూస్ కోసమో సెన్సేషనల్ వార్తల కోసమో కాకుండా మన భవిష్యత్తరాల బాగు కోసం ఓ ప్రయత్నం అయితే ప్రారంభించింది. ప్రభుత్వ రికార్డుల్లో సైతం లేని చెరువులను వెలికి తీసుకొచ్చాం. గ్రామాల్లో నుంచి హైదరాబాద్ వరకు ఎక్కడ కబ్జాకు గురైనా హెచ్ఎంటీవీ జర్నలిస్టులు అక్కడ వాలిపోయారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం నెల రోజులుగా చేస్తున్న ప్రయత్నానికి 3 నెలల ముందే చెరువు గుండె చెరువు పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాం. మానవ తప్పిదాలను ఆ కార్యక్రమం ద్వారా లేవనెత్తాం. హెచ్ఎంటీవీ పసిగట్టినట్టే ప్రస్తుత వరదలకు చెరువు శిఖం భూముల కబ్జానే కారణమని తేటతెల్లమైంది. పెరుగుతున్న జనాభా పట్టణీకరణ కారణంగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేయాలని అక్రమార్కులు యత్నిస్తున్నారు. ఖమ్మం అర్బన్, అశ్వారావుపేట, ఇల్లెందు, సత్తుపల్లి, కొణిజర్ల, చుంచుపల్లి, చెర్ల, పాల్వంచ తదితర మండలాల్లో చెరువుల శిఖాలు క్రమేణా కబ్జాలకు గురయ్యాయి. ఏళ్లుగా పంటల సాగులో అన్నదాతలకు అండగా నిలుస్తున్న చెరువులు కుంటలు కబ్జాకు గురయ్యాయి. కబ్జాలకు కాదేది అనర్హమైన రీతిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాగు తాగునీటి చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. కొందరు ఆక్రమణదారులు చెరువు శిఖం భూముల్ని అనధికార నిర్మాణాలతో రియల్ పంట పండించారు. ఖమ్మం నగరానికి ఎగువన ఉండే రఘునాథపాలెం చెరువు నుంచి బల్లేపల్లి, పాండురంగాపురం, ఖానాపురం చెరువుల మీదుగా ఖమ్మంలోని లక్కారం చెరువులోకి వరద నీరు ప్రవహించే నాలాలున్నాయి. లక్కారం నుంచి శివార్న దంసలాపురం చెరువుకు అలుగు వాగు అనుసంధానంగా ఉంటుంది. దంసలాపురం కాసారం నిండిన తరువాత అలుగు నీరు మున్నేరులో కలుస్తుందొచ్చి ఈ గొలుసుకట్టు వ్యవస్థలో నాలాలు ఆక్రమణకు గురికావడంతో వరద నీరు దశ మార్చుకుని పెద్ద మొత్తంలో ఇళ్లను ముంచెత్తింది. ఖానాపురం నుంచి లక్కారం చెరువును అనుసంధానించే వాగు ఖమ్మం బైపాస్ రోడ్లో సుమారు 40 అడుగుల వెడల్పుతో ప్రవహించింది. అక్కడికి దిగువన 100 మీటర్ల దూరంలోని చైతన్య నగర్లో ఇళ్ల మధ్య 10 అడుగులకు కుంచుకుపోయింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో మల్టీప్లెక్స్ బిల్డింగ్లున్నాయి. లక్కారం ట్యాంక్ బండ్ అభివృద్ధి పేరిట ఆ చెరువులోకి నీళ్లు ప్రవేశించేందుకు వీలు లేకుండా చుట్టూ మట్టి కట్టలు నిర్మించారు. అందులోకి చేరాల్సిన వరద సమీపంలోని కవిరాజ్యనగర్ ప్రాంతంలోని ఇళ్లను చుట్టుముట్టింది. ఖానాపురం, లక్కారం, దంసలాపురం తటాకాలు ఆక్రమణల పాలయ్యాయి. ఖమ్మంలో నుంచి సాగర్ ప్రధాన కాలువ తవ్వారు. సాగు భూములు స్థిరాస్తి వెంచర్లుగా మారడంతో ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉండే అనేక కుంటలు, చెరువులు మాయమయ్యాయి. We need help immediately. Please respond. మున్నేరును ఆనుకుని ఖమ్మం నగర పరిధిలో వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, సారథి నగర్, మంచికంటి నగర్, బొక్కలగడ్డ, దంసలాపురం తదితర కాలనీలన్నీ ఉన్నాయి. బఫర్ జోన్ ఆక్రమించి వందల నిర్మాణాలు కూడా వెలిశాయి, కొత్తగా వెలుస్తున్నాయి కూడా. 2 ఏళ్ల క్రితం 31 అడుగుల నీటిమట్టం మినహా గతంలో ఎన్నడూ 36 అడుగుల వరద ప్రవాహం ఖమ్మం నగరాన్ని తాకలేదు. ఈసారి తక్కువ వ్యవధిలో భారీ ప్రవాహం పోటెత్తడంతో చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందల మంది నిరాశ్రయులయ్యారు. మున్నేరు వరద దిగువకు ప్రవహించే విధంగా కాకతీయుల కాలంలో నగరంలో గోళ్లపాడు ఛానల్ నిర్మించారు. 7 ఏళ్ల క్రితమే ఇది పూర్తిగా అన్యాక్రాంతమై మురుగు కాలువలా మారిపోయింది. చెరువులు, కుంటలు, కాలువలు
ఇలా ఏది కనపడ్డా కూడా కబ్జాకు గురవుతున్నాయి. చాలా రోజులుగా కబ్జాలకు గురైనటువంటి ప్రాంతాల్లో కూడా వరద ముప్పు వస్తుంది. ప్రకృతి విపత్తును తట్టుకునేలా అప్పట్లో చెరువులు ఉండేవి, కానీ ప్రస్తుతం ఆ చెరువు శిఖం భూములు అలాగే చెరువు పరివాహకం ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా కబ్జాకు గురి కావడంతో వరదంతా కూడా ఇళ్ల మీదకు ఊరి మీదకు వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం నగరంలో చాలా వరకు కూడా చెరువులు, కుంటలు, వాగులు అన్నీ కూడా కబ్జాలు జరుగుతున్నాయి. చెరువు కనిపిస్తే చాలు సాగునీరు, తాగునీరు అందించే చెరువులను కూడా కబ్జా చేసేస్తున్నారు. గ్రామం, పట్టణం అనే తేడా లేకుండా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల చెరువులన్నీ కూడా కబ్జాకు గురవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీని మీద HMTV గత 2 నెలలుగా అనేక కథనాలను ప్రసారం చేసింది. చెరువులను కబ్జా చేయడం ద్వారా ఎటువంటి అనార్థాలు వస్తాయని ముందుగా తెలపడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా మద్దతు తెలపడంతో కొన్ని చోట్ల ఇప్పటికే చెరువు శిఖం భూముల దర్యాప్తు అయితే కొనసాగుతున్నాయి. అలాగే ప్రభుత్వం కూడా నెల రోజులుగా హైడ్రా పేరుతో హైదరాబాద్లో ఏ విధంగా చేస్తుందో అలాగే ఖమ్మంలో కూడా కాద్రా పేరుతో చేయాలని ఒక సమీక్ష అయితే చేయడం జరిగింది. గుండె చెరువు పేరుతో ప్రత్యేక కథనాల్లో HMTV ప్రసారం చేస్తుంది. దీంతో దాదాపు కబ్జాదారుల గుండెల్లో అయితే రైళ్లు పడుగుతున్నాయని చెప్పవచ్చు. చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా కబ్జాకు గురవుతున్నా కూడా కొన్ని చోట్ల చూసి చూడనట్టు అధికారులు వ్యవహరించడం వల్ల ఇవన్నీ కబ్జాకు గురవుతున్నాయి. ఖమ్మం నియోజకవర్గంలో దాదాపు 6 చెరువులు కబ్జాకు గురైనట్టుగా ఇప్పటికే అధికారులు కనుగొన్నారు. ఖమ్మం పట్టణంలో ఉన్న లకారం చెరువు 326 ఎకరాల్లో ఉండగా ప్రస్తుతం 132 ఎకరాలు మాత్రమే మిగిలింది. మిగతా 194 ఎకరాలు పూర్తిగా కబ్జా గురి కావడం జరిగింది. దంసలాపురం చెరువు కూడా 120 ఎకరాలు ఉండగా ప్రస్తుతం 40 ఎకరాలు మాత్రమే చెరువు ఉంది. 80 ఎకరాల వరకు కూడా కబ్జాకు గురైన పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే గొల్లగూడెం చెరువు కూడా 200 ఎకరాలు ఉండగా ప్రస్తుతం 170 ఎకరాలుగా అది ఉంది. దాంతోపాటు దాని శిఖం భూములన్నీ కూడా పూర్తిగా కబ్జాకు గురవుతున్నాయి. అలాగే ప్రస్తుతం మనం ఉన్నటువంటి కానాపురం చెరువు కూడా 72 ఎకరాలు ఉండేది, కానీ 32 ఎకరాలు మాత్రమే ప్రస్తుతం చెరువు ఉంది. ఇది కూడా నీరు ఉండటం వల్ల ఉంది తప్ప లేక పరివాహక ప్రాంతాల్లో ఇంకా బిల్డింగ్లు అనేవి ఎక్కువగా కడుతున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే రఘునాథపాలెం చెరువుకు సంబంధించి కూడా 20 ఎకరాలు ఉండగా 10 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఇలా పాలేరు నియోజకవర్గంలో 260 చెరువులు ఉండగా దాదాపు 1400 ఎకరాలు మాత్రమే ఇప్పుడు చెరువులుగా ఉంది. 18 ఎకరాలు పూర్తిగా కబ్జాకు గురైనట్టుగా కూడా చెప్తున్నారు. తిరువులాయపాలెం కావచ్చు, నేలకొండపల్లి కావచ్చు, మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు కూడా చాలా వరకు కబ్జాలకు గురైన పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులు కూడా, రైతులు కూడా చాలా వరకు కూడా కబ్జాలను ఆపాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కొత్తగూడెంలో కావచ్చు, పాలవంచలో కావచ్చు, పినపాక నియోజకవర్గంలో ఉన్న చెరువులు కావచ్చు, చాలా వరకు కూడా వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేటటువంటి చెరువులన్నీ కూడా కుసించుకుపోతున్నాయి. చాలా చెరువులన్నీ కూడా కబ్జాకు గురవుతున్నాయి, ఆక్రమణలకు గురవుతున్నాయి. దీని మీద అధికారులు వెంటనే సత్వరం చర్యలు తీసుకోవాలని 2 నెలలుగా HMTV అనేక కథనాలను ప్రసారం చేసింది. అలాగే సత్తుపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా చాలా చెరువులు ఉన్నాయి. అందులో ప్రధానమైన బేతుపల్లి చెరువు కూడా 1100 ఎకరాలు ఉంటుంది. అది 5000 ఎకరాలకు ఆయకట్టు రైతులకు నీరు అందిస్తుంటుంది. కానీ ప్రస్తుతం 65 ఎకరాలు కబ్జాకు గురైనట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. అలాగే కల్లూరు మండలం ఉన్నటువంటి చెరువులు కావచ్చు, అలాగే పాల్వంచలో ఉన్నటువంటి రాతి చెరువు కావచ్చు, చింతల చెరువు కావచ్చు, మేడికుంట చెరువు కావచ్చు, చాలా వరకు కూడా చెరువులన్నీ కూడా కబ్జాలు గురవుతున్న పరిస్థితిలో లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ కూడా దీని మీద అవేర్నెస్ పెంచుతుంది HMTV అని చెప్తున్నారు. దీని మీద ప్రభుత్వం కూడా స్పందించాలని కోరుతున్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఇలా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 20-30 చెరువులకు సంబంధించి పెద్ద చెరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెరువు శిఖం భూములన్నీ కూడా కబ్జాకు గురి కావడంతో స్థానిక వాసులు అయితే లబోదీపం అంటున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా, చినుకు పడ్డప్పుడల్లా కూడా ఆ చెరువులో ఉండాల్సిన వాటర్ అంతా కూడా రోడ్ల మీదకి వస్తుంది, ఇళ్లలోకి వస్తుంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుంది. వర్షం పడినప్పుడు మాత్రమే పట్టించుకునే అధికారులు ఆ తర్వాత చెరువు శిఖం భూములో ఉన్నటువంటి ఆక్రమణలపై చర్యలు ఎందుకు తీసుకోరని చెప్పేసి పెద్ద ఎత్తున స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. దీని మీద HMTV కథనాలతో ప్రభుత్వం అయితే స్పందిస్తుంది. హైదరాబాద్లో హైడ్రా తరహాలో ఖమ్మంలో కూడా కాద్రా పెట్టాలన్న ఒక ఆలోచన అయితే చేస్తుంది. చెరువులు అలాగే వాగులు కబ్జాకు గురి కావడం వల్ల ఇంత పెద్ద ఎత్తున విపత్తు జరిగిందని స్వయానా ముఖ్యమంత్రి వెల్లడించడంతో పెద్ద ఎత్తున దీని మీద కూడా చర్యలకు ప్రభుత్వం పూనుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. చెరువు శిఖం భూములు కావచ్చు, నాలాలు కావచ్చు, అలాగే చిన్న చిన్న కుంటలు కావచ్చు, కబ్జాలకు గురైనటువంటి వాటిని గుర్తించి ఒక సర్వే రిపోర్ట్ ద్వారా పూర్తిగా అవన్నీ కూడా మరలా చెరువుల్లో కలిపినట్టయితే ప్రకృతి విపత్తును అదుకునే అవకాశం అనేది ఉంటుంది. ప్రకృతి విపత్తు వచ్చినా కూడా పెద్దగా ప్రజలకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వం సంబంధించిన అధికారులు కూడా సమాచారం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్ ఖమ్మం. సాగునీటి కోసం నిర్మించిన చెరువులను నాశనం చేస్తే అవి వరదల రూపంలో మింగేస్తాయి. హైడ్రా పేరుతో చేపట్టిన కార్యక్రమం 3 నాళ్ల ముచ్చటగా కాకుండా
జిల్లాల్లో కూడా ప్రారంభించాలన్న వాదన వినబడుతోంది. చెరువులు, కుంటల అన్యాక్రాంతంపై సర్వే చేయాల్సిన పని లేదు. ఆక్రమణల గురించి రివ్యూలు, పాత రెవెన్యూ పుస్తకాలను తిరగేయాల్సిన అవసరం కూడా లేదు. రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులతో సమన్వయం అక్కర్లేదు. వరద రూపంలో ప్రకృతే అధికారులకు సహకరిస్తోంది. బఫర్ జోన్, చెరువు శిఖం భూముల్లోకి వరద వచ్చింది. అదే కులమానంగా భావించి ఆక్రమణలపై ప్రభుత్వం ఎప్పటికైనా ఉక్కుపాదం మోపాలి. అప్పుడే వరదలు లేని ప్రాంతాలను చూస్తాం.